తెలుగు రాష్ట్రాలపై భానుడు తన ప్రతాపాన్ని చూపిస్తున్నాడు. ఇప్పటివరకు ఒక లెక్క, ఇకపై మరో లెక్క అనే విధంగా సూర్యుడు మండిపడుతున్నాడు. ఎండ తీవ్రతకు జనం అల్లాడిపోతున్నారు. గత 2 రోజులుగా రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదవుతుండటంతో ప్రజలు ఉక్కిరిబిక్కిరవుతున్నారు. బయటకు రావాలంటేనే ఎండ వేడిమికి భయపడిపోతున్నారు. తెలంగాణలో 46 డిగ్రీల ఉష్ణోగ్రతలు దాటగా ఇక ఏపీలో మాత్రం 47 డిగ్రీల ఉష్ణోగ్రతలు దాటుతున్నాయి. ఇక ఆధ్యాత్మిక నగరమైన తిరుపతిలో 44 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. దీంతో ఏడుకొండల స్వామి దర్శనానికి వచ్చే భక్తులు ఎండవేడికి అల్లాడిపోతున్నారు. వడగాల్పుల తీవ్రత కూడా తోడవడంతో జనం బెంబేలెత్తిపోతున్నారు. రాష్ట్రంలో నమోదవుతున్న అధిక ఉష్ణోగ్రతలపై మరింత సమాచారం తిరుపతి నుంచి మా ప్రతినిధి సురేష్ అందిస్తారు. తిరుపతిలో గడిచిన వారం రోజులుగా ఎండ తీవ్రత చాలా ఎక్కువగా ఉంది. అయితే నిన్నటి నుంచి కూడా మరింత ఎక్కువ ఎండ తీవ్రత కనబడుతుంది. వేడి గాలితో కూడుకున్నటువంటి గాలులు ఎక్కువగా వీస్తున్నాయి. మనం ప్రజెంట్ అలిపిరి వద్ద ఉన్నాము. ఇక్కడ చూడొచ్చు, నిత్యం భక్తులతో రద్దీగా ఉండే ప్రాంతం ఇది. అయితే ఎండ వేడిమికి ఎక్కడే కానీ ప్రజలు పెద్దగా కనబడినటువంటి పరిస్థితి కనబడుతుంది. మనం చూడొచ్చు, భక్తులు ఒకరితో తిరుగుతున్నటువంటి వాళ్ళు ఎండ వేడిమికి ఏ రకంగా కాలు కాలుతున్నాయి చూడొచ్చు. అంటే ఎంత తీవ్రతతో వేడి ఉందో మనం ఇక్కడ పరిశీలించవచ్చు. అయితే ఎప్పుడు ఇంత తీవ్రత తిరుపతిలో ఎప్పుడు నమోదు కాలేదు. అయితే దీన్ని వచ్చేటువంటి భక్తులు కావచ్చు, నగరవాసులు కావచ్చు, ఈ వేడి గాలులకి చాలా ఇబ్బంది పడుతున్నారని చెప్పొచ్చు. గతంలో ఎప్పుడూ లేనంత విధంగా ఈ వేడి గాలులు వీచడం అన్నది చాలా వరకు ప్రజలకు చాలా భయాన్ని కలిగిస్తుందని చెప్పొచ్చు. అందుకే జిల్లా యంత్రాంగం కూడా నగరవాసులకు వచ్చేటువంటి భక్తులకు తెలియజేస్తున్నారు. తగు జాగ్రత్తలు తీసుకోవాలని, బయట తిరిగినప్పుడు తలకు హ్యాట్ కానీ రుమాలు కానీ కట్టుకోవాలని, ఎప్పటికప్పుడు లిక్విడ్స్ తీసుకుంటూ ఉండాలని, చాలా జాగ్రత్తలు పాటించాలని వైద్యాధికారులు కూడా తెలియజేస్తున్నారు. ఎందుకంటే ఇక్కడికి వచ్చేటువంటి భక్తులు విభిన్న వాతావరణంలో ఉంటారు. వాళ్ళున్న ప్రాంతం చల్లదనంతో ఉండొచ్చు. అయితే తిరుపతిలో ఉన్నటువంటి ఈ వేడిమి వల్ల చాలా ఇబ్బందికి గురయ్యేటువంటి పరిస్థితి ఉంటుంది. కాబట్టి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని, వేడి తగ్గినాక సాయంత్రం 4 గంటల పైన తిరుమలకు నడిచెళ్ళేటువంటి భక్తులు కూడా 4 గంటల పైన వెళ్ళాలని చెప్పి, అప్పటి వరకు ఎక్కడైనా విశ్రాంతి తీసుకొని జాగ్రత్త పాటించాలని వైద్యులు కూడా తెలియజేస్తున్నారు. మరోపక్క తిరుమలలో కూడా భక్తులకి టీటీడీ అన్ని ఏర్పాట్లు చేసింది. చలువ పందులు ఏర్పాటు చేశారు. అదేవిధంగా ఎక్కడ చూసినా తాగునీటికి ఇబ్బంది లేకుండా తాగునీరు ఏర్పాటు చేశారు. మాడ వీధుల్లో కూడా కూలింగ్ పెయింట్తో నడిచేటువంటి భక్తులకు ఇబ్బంది లేకుండా కూల్ పెయింట్ వేసి వాళ్ళకి ఎటువంటి ఇబ్బంది లేకుండా టీటీడీ అన్ని చర్యలు చేపట్టింది. అదేవిధంగా నగరవాసులకు నగర జిల్లా వైద్య అధికారులు పూర్తి స్థాయిలో అన్ని జాగ్రత్తలు తెలియజేస్తున్నారు. జాగ్రత్తలు పాటించాలని, చిన్నపిల్లలు, వృద్ధులు చాలా జాగ్రత్తగా చూసుకోవాలని, ఉదయం 10 నుంచి సాయంత్రం 4 వరకు ప్రజలు పెద్దగా బయట తిరగకుండా ఉండడం చాలా ఉత్తమమని అధికారులు తెలియజేస్తున్నారు. ఎందుకంటే ఈ వీచేటువంటి వేడి గాలుల వల్ల చాలా అనేక సమస్యలు వస్తాయని వైద్య అధికారులు చెప్తున్నారు. కాబట్టి నగర ప్రజలు కూడా చాలా జాగ్రత్త పాటించాలని, ఎప్పటికప్పుడు తగిన జాగ్రత్తలతో ఆహార నియమావళిలు కూడా పాటించి ఎప్పటికప్పుడు లిక్విడ్ తీసుకోవడం కానీ, బయట వెళ్ళినప్పుడు గొడుగు లేదా హ్యాట్ లాంటి ధరించి జాగ్రత్తలు పాటించాలని వైద్యాధికారులు కూడా తెలియజేస్తున్నారు. కెమెరా పర్సన్ హరితో సురేష్, NHTV, తిరుపతి.